అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఎన్నో విషయాలు బట్టి కన్నీరు గారుస్తున్న మీతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీ కన్నీరు ఎప్పటికీ వృధాగా పోదు. ఉద్యోగాల విషయం కావచ్చు, కుటుంబ సమస్యల విషయం కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల మధ్యన, అనేక మానసిక రోగాల మధ్యన, మరణకరమైన రోగాల మధ్యన బాధపడుతున్న మీ కన్నీటిని నా ప్రభు చూస్తున్నాడు. ఎన్నటికీ అవి వృధాగా పోవు. దానికి తగిన ప్రతిఫలాలు ఈ క్షణమే నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. దేవుడు కన్నీటి ప్రార్థన లక్ష్యపడతాడని ఎందుకు ఈ మాటను మీతో పంచుకుంటున్నానంటే, మేము ఎన్నో పర్యాయాలు కన్నీరు కారుస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాం. దానికి తగిన ప్రతిఫలాలు నా ప్రభు మీకు అనుగ్రహించబోతున్నారు. దేవుని వాక్యంలో నేను ఎంతగానో ఆదరించిన మాట 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ మాట చదవగలిగితే, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునికి ఎక్కుపోవుదువు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఎంత ధైర్యం అంటే, రాజు సింహాసనం మీద ఉన్న హిజ్కియాకు ఒక వార్త వచ్చింది. అయ్యా, నువ్వు మరణించబోతున్నావు, నీ ఇల్లును చక్కబెట్టుకోమని ప్రభు దగ్గర నుంచి సమాచారం వచ్చినప్పుడు అతను మనుషుల వైపు చూడలేదు. తనకిష్టమైన వారిని పిలుచుకొని వారి ఒళ్ళో పడుకొని ఏడవలేదు. నిజమే, మనకేదైనా సమస్య వచ్చినా, మనకేదైనా బాధ కలిగినా వెంటనే ఫోన్ ఓపెన్ చేసి అందరికీ ఫోన్ చేస్తాం. ఫోన్ వేడెక్కిపోయేదాకా మాట్లాడుతూ ఉంటాం. మన బాధని ఎదుటివారి దగ్గర వివరించుకోవడం వల్ల జరిగిన నష్టం ఏంటి చెప్పనా? మీరు ఎవరికైతే తెలియకూడదు అనుకున్నారో వారందరికీ వీళ్ళే వెళ్ళి చెప్తూ ఉంటారు. మన సమస్య చిన్నదైతే అది చాలా పెద్దదైపోయేలాగా మనుషులే మారుస్తారు. మనుషులకి ఎప్పుడు మీ బాధలు వివరించకండి. మనుషులు ఎదుట మీరు కన్నీరు కార్చొద్దు. మీరు ఎవరికైనా చెప్పాలనుకున్నా, మీరు ఎవరి దగ్గరైనా కన్నీరు కార్చాలనుకున్నా అది ప్రభువు మాత్రమే అయి ఉండాలి. హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్న కృపతో జ్ఞాపకం చేసుకోమని తన సాక్ష్యాన్ని ప్రభు సన్నిధిలో పెట్టి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక సమాచారాన్ని పంపించాడు. నీ కన్నీరు నేను చూచానన్నాడు. ఈ మాట ఎంత ధైర్యమో తెలుసా? మనుషులు చూడకపోయినా, మనల్ని అభిమానించేవారు చూడకపోయినా, మన కుటుంబస్తులు మన కన్నీటికి విలువివ్వకపోయినా, తన పిల్లలు మోకాళ్ళు నీ కన్నీరు కార్చగా ఆ కన్నీటికి జవాబు ఇవ్వగలిగిన ఒకే ఒక్క దేవుడు మన మధ్యన సంచరిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు. ప్రియ సంగమా, ఈ విషయాన్ని హృదయంలో పెట్టుకొని నువ్వు ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చు. ఎక్కడైతే ఓడిపోయావో అదే స్థలంలో విజయానికి ఇస్తాడు. ఎక్కడైతే సంతోషాన్ని కోల్పోయి అదే స్థలంలో సంతోషకరమైన సాక్ష్యాలు నా ప్రభు మీకు అనుగ్రహించబోతున్నారు. నేను కూడా ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. అందరూ మమ్మల్ని విడిచిపెట్టినప్పుడు, ఒంటరిగా మేము ఉన్నప్పుడు, ఎముకలు గూడి శరీరం కలిగి ఉన్నప్పుడు ఆ చెక్క బల్ల మీద కూర్చొని ప్రభు సన్నిధిలో వణుకుపోతూ ప్రార్థన చేశాను. ప్రభా, నా జీవితం అంతమైపోద్దని చాలామంది నాతో చెప్తున్నారయ్యా. నా రక్తం కలుషితమైపోయిందని చెప్తున్నారయ్యా. ఒకవైపు చూస్తే అందరూ మమ్మల్ని దూషిస్తున్నారు. నేను చనిపోతే మా మందిరాలకి తాళాలు వేద్దామని అనుకుంటున్నారు. అనేక మంది విశ్వాసులు హృదయాన్ని బలహీనపరిచారు. ఈ మందిరంలో అద్భుతాలు జరగవు, పాస్టర్ గారి పిల్లలకే రోగం వచ్చింది, మీకేం ప్రార్థన చేస్తారని అందరూ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక ప్రభు సన్నిధికి పోయి, తండ్రి, ఎందుకు వచ్చిన బ్రతికయ్యా, తండ్రి నన్ను బ్రతికించు ప్రభా అని కన్నీరు కార్చగా ఆ కన్నీటిని ఈరోజు ఆనంద బాష్పాలుగా దేవుడు మార్చాడు. ప్రియ సంగమా, ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వస్తాయి, కానీ కన్నీటి ప్రార్థన వాటికి పరిష్కారం అన్న సంగతి మీరు మర్చిపోకండి. మీరు ఉద్యోగాల కోసం చాలా బాధపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువైపోయాయి. ప్రేమించిన వారే మోసం చేసిన వారిగా మార్చబడ్డారు. కనీసం ఖర్చు పడదామంటే చిల్లుగా చేతులు లేదు. ఇల్లు కట్టుకుందామంటే పరిస్థితులు బాగలేదు. అయ్యో, ఎవరు నమ్మాలో అర్థం కాని పరిస్థితి మధ్యన ఒంటరిగా మిగిలిపోయిన నువ్వు ఎంత కన్నీరు కారుస్తున్నావు ప్రభు చూస్తున్నాడు. ఈ సంవత్సరం మీరు గొప్ప సాక్ష్యాలు పంచుకోబోతున్నారు. అనేక మంది మమ్మల్ని ఏమన్నారు తెలుసా? ఏడుస్తే బాగైపోతాడా, ఏడుస్తే దేవుడు ప్రార్థన వింటాడా అని అన్నారు. కానీ ఈరోజు వారు అంటున్న మాట ఏంటి తెలుసా? అయ్యా, మీ కన్నీరు దేవుడు చూశాడు. మనుషులందరూ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా మీ కన్నీరు చూసి దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం చేశారంటున్నారు. నిజమే, మా బ్రతుకులు చేసిన దేవుడు మీ బ్రతుకులో కూడా జరిగించగలడు. మీ కన్నీరు వృధాగా పోదు. మీరెంతైతే కన్నీరు కార్చారో ఆ కన్నీటిలోనే మీ శాపం అంతా కొట్టుకుపోద్ది. ధైర్యంగా ఉండండి. ప్రార్థనకి ఎప్పుడు దూరం అవ్వకండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.
ఆమేన్.